ఒకసారి చూద్దామన్నా మీరు ఎవరెవరికి హెల్ప్ చేశారు అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు 40% కటింగ్స్ అంటే మీకు చాలా తక్కువ అమౌంట్. నాకు నిజంగా చెప్తానా మస్తు బాధ అనిపించింది. అరే నేను అనుకున్నా ఇవి ఎన్నో స్టేజ్ మీద ఇస్తేనే అయిపోతుండే, ఈ అంత పంచాయతీ ఉండకపోతుండే, కొట్లాడ ఉండకపోతుండే. సార్ మీకు నచ్చిన వాళ్ళకి గిట్లే అన్న ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇట్లన్నా అయిపోవు, ఇవన్నీ కటింగ్స్ ఏంది ఇవేంది మళ్ళీ ఇది ఇట్లా ఏం చేయాలి వీటిని ఇట్లా. అంటే అన్ని డబ్బులు వచ్చాయి అంటే రైతు బిడ్డ అనే ట్యాగ్ వాడుకుని విన్ అయిపోయాడని మాట్లాడారు కానీ బట్ ఈ కటింగ్స్ ఇవన్నీ ఏమో ఆడియన్స్ కి తెలియదు కదా. ఆడికైనా శివాజీ అన్న చెప్పిండు ఏడా మన ఇంటికి వచ్చినప్పుడు వానికి రాలేదు గింట్లే వచ్చినాయి శివాజీ అన్న అన్నాడు, బోలే అన్న చెప్పిండు. వీళ్ళిద్దరు మీకు బిగ్ బాస్ హౌస్ నుంచి కోర్టు కేసులు అయినప్పటి నుంచి జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా బాగా సపోర్ట్ చేశారు. బోలే అన్న శివాజీ అన్న. బోలే అన్న మొత్తం లాయర్లను తీసుకొని వచ్చిండు మంచిగా. అంటే నేను లోపల ఉన్నా, బయటకు వచ్చి మొత్తం లాయర్లను వాళ్ళని వీళ్ళను తీసుకొచ్చి చేసిండు. నేనేమో 4 రోజులు ఉన్నా కదా అట్లా. కానీ చాలా అంటే ఎలా అనిపించింది ఆ జైలు ఎక్స్పీరియన్స్? అంటే బిగ్ బాస్ నుంచి వచ్చాక టైటిల్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నా జైల్లో ఉంటే పవోని గిట్ల ఇట్లా రావద్దు, పవోళ్ళ గిట్ల ఇట్లా రావద్దు, అంత ఉంటుంది లోపల. ఇక నాకు బాధ అనిపించింది, శత్రువులైనా సరే పోవద్దు అని కోరుకుంటారు. ఎందుకంటే టైటిల్ విన్ హ్యాపీగా కప్పు తీసుకెళ్లి ఊర్లో చూపిద్దాం అనుకున్నారు, అన్ఎక్స్పెక్టెడ్ గా జైలు నాతో మళ్ళీ తమ్ముడు గిట్లా వచ్చిండు, మా సెకండ్ తమ్ముడు. ఇంతకుముందు యాక్సిడెంట్ అయింది థర్డ్ తమ్మునికి, సెకండ్ తమ్ముడు నాతో వచ్చిండు జైలుకి. ఆయన మీద ఇట్లా పెట్టిరు కేసు. ఏటు ఇప్పుడు తమ్ముడే స్టిల్ ఇప్పటికి ఇద్దరి మీద నడుస్తుంది. ఇప్పుడు ఇది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఏం లేవా? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? తిరగాలి, ఇంకా తింపుతున్నారు, తిరుగుతూనే ఉన్నాం అట్లా. అంటే మీరు వాంటెడ్ గా చేసింది కాకపోయినా కూడా పనిష్మెంట్ మీరు తీసుకోవాలి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో 3 months ఉండడమే, ఫోన్ ఇవన్నీ లేకుండా అదొక మెంటల్ స్టేట్ కూడా ప్రాపర్గా ఉండదు అని చెప్తూ ఉంటారు. దాని వెంటనే బయటకు రావడం, ఈ గొడవ జరగడం, మళ్ళీ సడన్ గా జైలుకు వెళ్ళడం అంటే ఇంట్లో అమ్మ నాన్న ఏమనుకుంటారు? మీరు విన్ అయ్యి వచ్చినా కూడా అరే మీ కొడుకు జైలుకి పోయాడు అంటే వాళ్ళకి కూడా బాధ ఉంటుంది కదా. ఆ టైంలో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? చెప్పిన కదా బాపు జైలు కానీ మా వాడు వస్తేనే ఇన్నే ఉంటాను, ఇక లాయర్లు ధైర్యం చెప్పారు. మా అమ్మ ఏంటంటే ఉట్టిగానే ఇట్లా అయిపోతుంది, నెత్తి మొత్తం ఇట్లా వేసేసుకొని మీరు ఆ వీడియోలు ఇట్లా చూసి అర్థమైపోతుంది. నేను ఒకటే చెప్పిన అమ్మ నేనేం తప్పు చేయాలి, నేను వస్తా, ఇది ఒకటే చెప్పిన. నువ్వేం ఫస్ట్ చెప్పిన బాపు అమ్మని చూసుకో, అమ్మ టెన్షన్ పడుతుంది, అమ్మ నేను పోయేస్తాను ఇట్లా చెప్పిన. నేను వస్తా, నేనేం తప్పు చేయాలి, ఓలో చేసిన తప్పుకు నేను పోతున్నా కానీ నేను మళ్ళీ వస్తా అని చెప్పిన. మా అక్క చెప్పిన ధైర్యంగా ఉండుర్రి, ఏం కాదు మనం చేయలే దేవుడు చూసుకుంటాడు అని చెప్పి. మీరు ఆ వీడియో ఇట్లా చూస్తుంటే కాళ్ళకి లోపలికి పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ మా అమ్మకి చెప్పిన నేను వస్తా అమ్మ అని. అంటే చెయ్యని తప్పుకి స్టిల్ పనిష్మెంట్ ఇప్పటికీ నర్సనగా ఉన్నది. ఏం చేసాం ఇక తలరాత అని పోతా ఉన్నా. అంటే అనిపిస్తుందా అంటే బిగ్ బాస్కి వెళ్ళకపోతే ఇవన్నీ జరగకుండా ఉండేవి కదా అని? అంటే అట్లా కాదు, ఇప్పుడు ఆ కేసు అది ఏంది, ఇప్పుడు చిన్న వయసులో మనం చెయ్యని, ఇప్పుడు చేసిన తప్పు పోతేనే చేసిన. ఇప్పుడు మొన్న కోర్టుకు పోయినా చేసిన వాళ్ళే సంతోషంగా ఉన్నారు, నేను చెయ్యలే నాకు బాధ అవుతుంది. ఏం చేసినావు అంటే ఆ బాయ్ గాలం కొట్టినా, ఆ డైరెక్ట్ ఆ బాయ్ గాలం కొట్టినా. నాకు అసలు నవ్వాలా ఏడవాళ్ళ అర్థమైంది. ఏ కేసులో చాలా చిన్నగా కొట్టేసినా అలా అంటాడు. వాళ్ళది ఎట్లుంటే తెలుసు కదా, చిన్న అటెంప్ట్ మర్డర్ బాయ్ అంట. అమ్మ మర్డర్ చేసిన వాళ్ళు మంచిగా ఉన్నారు, ఏం చేయని వాళ్ళు తిరుగుతా ఉన్నారు. అంతా అసలు సిచ్యువేషన్ నేను మా తమ్ముడు ముఖం తీసుకున్నా, ఏంద్రా ఇది ఇద్దరు ఏంద్రా ఇది, వాళ్ళేమో మంచిగా ఉన్నారు, మనం ఎందుకు ఇలా బాధపడుతున్నాం అన్ని ఉన్నది కదా. వాళ్ళు కొట్టిరు, పంచాయతీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇక వేరే వేరే పంచాయతీలు ఉన్నాయి, వాళ్ళు మంచిగా ఉన్నారు. ఇక అలా పోయినాక ఆ నా ముఖం చూసుడు, నేను వాని ముఖం చూసుడు, ఇద్దరం. ఇక కోర్టు అంటే ఎట్లుంటది, ఇక ఇట్లా పెట్టుకొని ఇక లోపల నవ్వుతున్నాము, అడిగిపోతేనేమో అలా చూస్తేనే ఇట్లా అనిపిస్తుంది, గమ్మతున్నది. ఇక సో ఈ కష్టం బేసిక్ గా పగోడికి కూడా రావద్దు, అదే కదా, అందుకే అన్న ఎవ్వరికి రావద్దని. చెయ్యని తప్పుకి అంటే అటు ఏడవలేని సిచ్యువేషన్, నవ్వలేని సిచ్యువేషన్. నిజంగా మీతో మాట్లాడుతుంటే తెలుస్తుంది నిజంగా ఆయన డబ్బులు ఏం చేశారని సోషల్ మీడియాలో అందరూ మొత్తుకున్నారు. ఒకసారి ఏం చేశారో ఆయన ఏం చెప్పరు, జస్ట్ మా టీం కలెక్ట్ చేసిన వీడియోస్ కొన్ని చూపిస్తా చూడండి. సోయల్ కూడా మీ పొలంలోకి వచ్చి ఇది పంట, ప్రియాంక కూడా వచ్చినట్టుంది నాకు తెలుసు ఆ టైంలో కదా. ఎప్పుడు వచ్చారు ఇది? ఇది అన్న నాటేసేటప్పుడు అన్న ఒకసారి అంటే ఇట్లా చేద్దాం అంటే నార్మల్గా అన్నకి ఇట్లా ఉండే ఇట్లా ఫార్మింగ్ చేద్దామని, అన్న మనం నాటేసేటప్పుడు చేద్దామన్నా అని చెప్పిన. నిజంగా అన్న వచ్చిన తర్వాత మళ్ళా లాస్ట్కు అంటే ఇంటికి పోయేటప్పుడు ఒకటే అన్నాడు, నేను ఎప్పటి నుంచి అనుకున్నా మంచిగా అనిపించింది కానీ
జిమ్లో వర్కౌట్ చేసిన దానికన్నా పొలంలో చేసిన దానికి చాలా వేరే ఉన్నది. మొత్తం ఇట్లా పుండు అయిపోయింది, అంటే నార్మల్గా పెయ్యి మొత్తం ఆగమాగం అయిపోయింది అని అన్నాడు. ఎన్ని ఎకరాలు ఉంటుంది అన్న పొలం అంటే ఒక 2 తక్కువ ఉంటుంది, మొత్తం కలిసి 8 ఎకరాలు ఉంటుంది మొత్తం కలిపి. మీకు ఇష్టం స్టిల్ ఫార్మింగ్ అంటే? ఇప్పటికీ అదే బంతి పెట్టినాం, మళ్ళీ ఇప్పుడు నాటేసినాం, మళ్ళీ వేశారు. ఓకే, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి ఖచ్చితంగా. మీరు హెల్ప్ చేసిన ఇవన్నీ ఎందుకన్నా ఎక్కడ ఎక్కువ ప్రమోట్ కాలేదు, ఎక్కడ చూపించలేదు? ఎవరి అమ్మాయి? అయితే ఈ అమ్మ నేను నార్మల్గా ఆ చిన్న బాబు ఉన్నాడా, ఆ చిన్న బాబుకి ఏంటంటే ఉడుకు నీళ్ళల్లో పడ్డాడంట. అంటే వెనకకు తోసేసిరంట ఎవరో వాళ్ళ దాంట్లో. అంటే కొంచెం బ్యాక్ మొత్తం హాట్ వాటర్ తుంటే మొత్తం ఇట్లా అయిపోయింది, చర్మం మొత్తం ముసిపోయింది. ముసిపోగానే నేను చూసిన వీడియో చూసి ఎక్కడానికి కామెంట్ పెట్టంగానే వాళ్ళు విత్ ఇన్ అంటే పెట్టిన ఆయన ఒక 24 hours కి నాకు రిప్లై ఇచ్చిండు. అన్న ఇట్లా మనం చేద్దాం అనుకుంటున్నాం అన్న, ఒకసారి మీరు ఏడున్నారో చెప్పండి అంటే, వాళ్ళు ఉండి మేము ఇట్లా హైదరాబాద్ వస్తున్నాం అంటే సరే అని నేను మన ఆఫీస్కి పిలిపించి మనతో ఇట్లా అవుతుంది అంటే వాళ్ళు స్కానర్ పెట్టమన్నారు. స్కానర్ అంటే నాకేం భయం ఏంటంటే స్కానర్ తో కొంచెం వేరే జరుగుతుంది అన్న, మీ నంబర్ కింద పెడతా, మీ డీటెయిల్స్ కింద పెడతా, మీ డీటెయిల్స్ పెడితే ఎవరైనా మీకు చెయ్యాలనుకుంటే ఎవరైనా చేస్తారు. స్కానర్ ఏంటంటే కొంచెం వేరే ఉన్నది బయట, వద్దన్న నాకు ఇప్పుడు ఎవరో మళ్ళీ నన్ను అంటారు. నంబర్ పెడితే డైరెక్ట్ మీకు ఫోన్ వస్తుంది, మీకు అట్లా చెప్తారు. ఎవరైనా నాకు కాంటాక్ట్ అయినా మీకు ఫోన్ చేస్తా, పలానా వాళ్ళు మీకు చేస్తారంట, డైరెక్ట్ మీరు ఫోన్ పే నాన్న లేకపోతే అది పెట్టేసేయండి అన్న అని చెప్పిన. నా నుంచి కొంతమంది ఫోన్ చేస్తే వాళ్ళకు డైరెక్ట్ ఫోన్ చేసి డైరెక్ట్ వాళ్ళకి ఇవ్వండి అని నేను చెప్పేసిన. ఓకే, అలా హెల్ప్ చేశారు. ఇది రైతుల కోసం బేసిక్గా మన ఇండియాలో ఉన్న దౌర్భాగ్యం ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రైజ్ దాన్ని డిజైన్ చేసేవాడు ఫిక్స్ చేస్తాడు. మీరు పోరాడేది చాలా జెన్యూన్ అనిపించింది, ఎందుకంటే రైతులు పండించే కష్టానికి వాళ్ళు ఎప్పుడూ ప్రైజ్ వాళ్ళు డిసైడ్ చేయలేరు. ఎంతోమంది రైతులు ఏడవడం, సూసైడ్లు చేసుకోవడం, బాధపడడం కూడా నేను చూశాను. ఈ ఫైట్లో మీ నాన్నగారు కూడా ఉన్నట్టున్నారు ఈ పోరాటంలో. ఇది ఎప్పుడు చేస్తారు? ఇది వడ్లు అన్నీ తీసుకొచ్చినాం, ఒక దగ్గర పోసినాం. అంటే ఇప్పుడు వరి అయిపోయి వానలు పడతాయి, ఎందుకంటే వడ్లన్నీ తీసుకొచ్చి ఇంటి ముంగట పోసినాం, ఇంటి పక్క పొండు పోసినాం, పొలంలో పోసినాం. ఈ 3 దగ్గర వాన పడి మొత్తం నానుతున్నాయి. ఆ ఐకేపీ సెంటర్లో ఎవరు కొంటలేరు. కొనకపోతే ఇప్పుడు రైతు పరిస్థితి ఏంది? అట్లా ఊళ్ళో మా యొక్కలే కావు, అందరి నానుతున్నాయి, ఖరాబ్ అవుతున్నాయి. మా ఊర్లో స్టార్ట్ అయింది వడ్లు కొను అని. అది ఏ పార్టీ కోసం చేయలేదు, దేనికోసం చేయలేదు, రైతు కోసం కూర్చొని మా వడ్లు కొనుర్రి, ఇది కొనకపోతే ఇంకా ఏం లేదు, ఇంతగానం కష్టపడి పండించిన పంట నేలపాలు అయిపోతుంది అని ఆ బాధతో కూర్చున్నది అక్కడ. ఇక కొంతమంది ఏమంటారు, పాలిటిక్స్ లోకి వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, దీనికోసం చేసిండు దానికోసం చేసిండు అని ఈ కడుపు తిప్పలు ఎవరు చూడరు. ఒక రైతు ముంగట్టుకు వచ్చి పోరాడితే ఆయన ఒక అడుగు వేస్తే 10 అడుగులు వెనక గుంజుతారు. వచ్చి పొలం కాడికి వచ్చి ఒక పని చేస్తే అది ఏంటిది, ఎట్లున్నది, వాతావరణం ఏందని వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు ఇక నోళ్ళన్నీ బంద్ అవుతాయి, ఆడికి వచ్చి చెయ్యరు అనేది అంటారు. అంటే ఇప్పుడు అవన్నీ అలా తడుస్తూ ఉంటే మళ్ళీ మీకు ఆ పని వేస్ట్, మళ్ళీ ఆ బాధతోని ఎవ్వరు ఉండలేరు అన్న బాధతోని ఏడ్చిపోయి ఆడ బాబు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మా బాధ గిది అని నేను అలా చూపిస్తే ఇక కొంతమంది కావాలని ఏదేదో అన్నారు. ఆ వీడియోని చూసి మా ఒడ్లు కొనకపోతే మేము ప్రైవేట్కి అమ్ముకున్నాం.